డెడికేటెడ్ గనులు లేవు. రేపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మినరల్ కార్పొరేషన్లో ఉంటాయి. దాంతో టైఅప్ చేసి డెడికేటెడ్ గనులు ఇస్తాము, ఇచ్చి ఇకపైన అది లాభాల్లో ఉండేలా చేస్తాము అని చెప్తే ఖచ్చితంగా అతిపెద్దదైనటువంటి సంచలనం. అలా చెప్పనిస్తారా? చెప్తారా అట్లా? ఎందుకంటే పెట్టుబడుల ఉపసంహరణగా అని చెప్పించి వెనక్కి వెళ్ళినట్టు అవుతుంది. అది అంతర్జాతీయ మార్కెట్ విధానానికి డిఫరెంట్. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వపు సొమ్ములతో నష్టాల్లో ఉన్న వాటిని నడపకూడదు అన్నది వరల్డ్ బ్యాంకు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధన. అది అవసరమైతే ప్రైవేట్కి ఇవ్వాలి కానీ అన్నట్టు. ఆ నివేదిక మీద దీని మీద నేనాడో సంతకం పెట్టినోడు పివి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ హయాంలో. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆ విధానాలు. అంటే ప్రభుత్వం నెత్తినెత్తుకోకూడదు ఖర్చుని, అంటే నష్టపోతున్నా కూడా నెత్తిని పెట్టుకోకూడదు అనేటువంటిది ఫార్ములా. కాబట్టి అది ఏంటి సమాధానం? అది మొత్తం దేశ విధానాన్ని మార్చినట్టు అవుతుంది. రెండవది వచ్చేటప్పుడు పోలవరం అది పూర్తి చేస్తానని చెప్తారు. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ రన్నింగ్ లో ఉందే కదా, అది పూర్తి చేస్తాం నెక్స్ట్ టర్మ్ లోపు అని చెప్తారు. నాకు తెలిసి దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. వీళ్ళు అడుగుతారో ఆయన కూడా చెప్తాడు అది. పోలవరం గురించి ప్రత్యేక హోదా అది నాకు తెలిసి ఆయన మాట్లాడతాడు అనుకోండి. వీళ్ళు మాట్లాడించగలిగిన దమ్ముందని నేను అనుకోను. దాని మీద అసలు హోదా మళ్ళీ ఏమని చెప్పాలి ఆయన? హోదా బేస్డ్ ప్యాకేజ్. మళ్ళీ వెంకయ్యనాయుడు గారిని తీసుకొస్తే తెలుగులో ట్రాన్స్లేషన్ హోదా అని చెప్తారు. అప్పుడు కూడా తిరుపతిలో ఆయన చెప్పింది ఏంటి? స్టేటస్ ప్యాకేజ్ అని చెప్పారు.